విశాఖపట్నం జిల్లా ఎంవీపీ కాలనీ గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రతి ఏటా పర్యాయాలు రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలుస్తున్నారని గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ సభ్యులను వెలగపూడి రామకృష్ణ, చైర్మన్ గోవిందరాజులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలుస్తాయన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 111 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్తదాతలను అతిథులు అభినందించారు. గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ అసోసియేషన్కి ఎల్లప్పుడూ ఏ అవసరం వచ్చినప్పుడు మా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయలు గోవిందరాజులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డి చైర్మన్ ప్రణవ్ గోపాల్, బ్రహ్మశ్రీ రమేష్ శర్మ, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ తంగుడు ఉపేంద్ర, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కింజరపు ప్రభాకర్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు, డైరెక్టర్లు జామి వెంకట్రావు, తంగుడు సంతోష్, ఊన సంతోష్, డోకి రాజేష్, టంకాల రవిశంకర్, పొట్నూరు కృష్ణమూర్తి, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు మరియు గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోరాడ రామకృష్ణ, సెక్రటరీ సూరి చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కింతలి గురుచరణ్, గౌర అధ్యక్షులు లాడి సురేష్తో పాటు రాష్ట్ర ప్రాంతీయ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మేఘా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఈస్ట్ లెజెండ్ వెలగపూడి రామకృష్ణ బాబు గారికి మరియు విఎంఆర్డి చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమటి చైర్మన్ బోయిన గోవిందరాజు గారికి, నా సహసర ఆంధ్రప్రదేశ్ కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లకి మరియు ప్రాంతీయ సంఘాన్ని విచ్చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు, కుల శ్రేయస్ కోరే పెద్దలకు మరియు యువకులకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. మరి ఈ రోజు రక్తదాన సభ ఏర్పాటు చేయడం జరిగింది యూత్ వారి ఆధ్వర్యంలో. వారికి చాలా మంది యువకులు ఉత్సాహంగా నేనంటూ వచ్చి ప్రతి ఒక్కరికి ముందుగా రావడం అనేది అందరికీ ప్రత్యేకంగా పేరు పేరు ధన్యవాదాలు. యువత అనేది బ్లడ్ ఇవ్వడం చాలా మంచిది ఆరోగ్యానికి. మనం ఎన్నిసార్లు రక్తం ఇస్తే మన ఆరోగ్యం అంత శుద్ధిపరుస్తుంది. మనం ఇచ్చే రక్తం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. ఒక గర్భిణీ స్త్రీ అయితే తన పిల్లలకు కూడా కాపాడుతుంది. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాల్లో ఉన్నటువంటి వారికి రక్తం ఉపయోగపడుతుంది. మనం ఇంకొక విషయం గమనించాలి, మనం ఎంతమందికి ఎన్నిసార్లు ఏ విధంగా సహాయం చేసినా అది కేవలం గుర్తే వస్తుంది. కానీ రక్తం అనేది ఇస్తే ఆ యొక్క వ్యక్తికి ప్రాణాలను కాపాడే వాళ్ళ జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూత్ సంఘ సభ్యుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు గారికి స్వాగతం, సుస్వాగతం. అపూర్వ ప్రాంతంలో కళింగ యూత్ సోదరులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర కళింగ కమిటీ చైర్మన్ గోవిందరాజు గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది, చాలా సంతోషం. అలాగే విఎంఆర్డి చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు, వార్డు కార్పొరేటర్ భగవాని గౌరవ గారు, విశాఖ పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ కొట్టారావు వెంకటరామన్ గారు, అలాగే రాష్ట్ర కళింగ కోమటి అసోసియేషన్ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు సోదరుడు అప్పారావు గారు, కోరాడ శ్రీనివాసరావు గారు, మిగిలిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ వచ్చారు, అందరికి అసోసియేషన్ ద్వారా ఆ నియోజకవర్గంలో కానీ నగరంలో కానీ ఎక్కడైనా మరిన్ని సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని, పేదలకు అందుబాటులో ఉండాలని, వీటన్నిటికీ కూడా
మా పూర్తి సహాయ సహకారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.